అయితే సరే ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వీళ్ళకి క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అవసరమా? ఇందులో ఉండే లాభ నష్టాలేంటి? ఏదైనా ప్రొడక్టివిటీకి వాడటం కోసం మనం అప్పులు చేయొచ్చు తప్పేం లేదు. దాన్ని గుడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ 2 అంటారు. హ్మ్. నేను హైర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నాను. డబ్బులు హ్మ్. లేవు. హ్మ్. లోన్ తీసుకుంటే మంచిదే. ఎందుకంటే ప్రొడక్టివిటీ కోసం వాడుతున్నాను నేనది. క్రెడిట్ కార్డ్ అంటే లోనే గదా! లోనే హ్మ్. మొత్తానికి. సో, మంచిదే. అట్లానే ఏదన్నా ఏ అవసరం నీకు అన్నదాన్ని బట్టేసి మనం అది తీసుకోవచ్చనమాట. హ్మ్. నేను అలా కాదు. టూర్ ఎళ్దాం అనుకుంటున్నాను. టూర్‌లో అవసరమా? హ్మ్. అప్పులు చేసి మరీ పోవటం అవసరమా? అవసరం లేదు. అందుకని ఇప్పుడు టూర్‌ల కోసం తీసుకున్న అప్పుని గుడ్ డెట్ నువ్వు ఎలా అంటావు? అనకూడదు గదా! హుహు. దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ డెట్ గదా! హ్మ్. అందుకని అప్పులు చేయటం తప్పని గాదు. అప్పు పర్పస్ కోసం చేస్తున్నావు దాన్ని బట్టేసి. హుహు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ కూడా అంతే. నీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఏ హ్మ్. పర్పస్ కోసం వాడుతున్నది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది గనుక ప్రొడక్టివిటీ కోసం వాడుతున్నావంటే నీకు పర్వాలేదు. ఎందుకంటే నీకు 45 డేస్ క్రెడిట్ ఫ్రీ దొరుకుతుంది గదా! వడ్డీ లేకుండా. హ్మ్. అదే నీకు హ్మ్. అవసరం లేదనుకోండి వాడటం దేనికి? ఓకే. అందుకని క్రెడిట్ కార్డు అవసరమా లేదా అనే బదులు, ఆ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఆహ్, ఎలాంటి వాడకం కోసం వాడుతున్నావు దాన్ని అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అందుకని అందరికీ క్రెడిట్ కార్డ్ అవసరం నేను అనను. బట్ మీకు గనుక 2, 3 కార్లున్నాయి. ఒక పెద్ద హౌస్ ఉంది. ఇంట్లో ఖర్చులు నెలకు 2, 3 లక్షలు పడుతుందనుకోండి. డెఫినిట్‌గా మీకు క్రెడిట్ కార్డులుండాలి. ఎందుకంటే 45 రోజులు ఫ్రీగా మనీ దొరుకుతుంది గదా! హ్మ్. హ్మ్. నాకలా కాదు. నాకుంది సింగిల్ బెడ్‌రూమ్ ఉంది. చిన్న ఫ్యామిలీ ఉంది. క్రెడిట్ కార్డ్ తీసుకొని నేనేం చేసుకోవాలండి? ఎక్కడ వాడతారు దాన్ని మీరు? నేను రెగ్యులర్‌గా వాడేది గ్రాసరీ కోసమే. గ్రాసరీకి ఇది పెద్ద పని చేయదు గదా! యూ గాట్ కరెక్ట్. ఇట్. నేను హ్మ్. లగ్జరీకి టూర్‌లేం కొట్టాను గదా! నాకు పాయింట్‌లే నాకు అవసరం లేదు గదా! అందుకని మీరు ఎలా వాడుతున్నారు అనే దాన్ని బట్టేసి క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. అంటే డెఫినిట్‌గా క్రెడిట్ కార్డ్ వల్ల బెనిఫిటే ఉంటుంది. అందులో డౌట్ లేదు. బెనిఫిటే ఉంటుంది. బెనిఫిటే ఉంటుంది. ఓకే. అలాగని అందరికి సూట్ అవ్వదు. హ్మ్. అదే అది అందరి కొంతమంది క్రెడిట్ కార్డ్ తీసుకొని విచ్చలవిడిగా యూజ్ చేసేసుకొని మళ్ళీ టెన్షన్ పడుతుంటారు. అంటే ఆ ఊబిలో పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేనంటుంది. నెసెసరీ అయితేనే వాడండి. హ్మ్. అది నెసెసరీ కోసం వాడండి తప్ప టూర్‌ల కోసం, వాటి కోసం, వీటి కోసం, పాయింట్‌ల కోసం వాటిని అలా వాడమాకండి. నెసెసరీ అయితేనే వాడండి. హ్మ్. ఓకే. ఇంతకు ముందు రోజుల్లో అయితే క్రెడిట్ కార్డ్ వాడితే ఏమైద్దంటే ఇప్పుడు సపోజ్ నాకు అర్జెంట్ డబ్బులు కావాలనుకోండి. క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని ధరతీస్తే రూ. 2 ఇంట్రెస్ట్ మీద డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు గానీ, ఒకప్పుడైతే గోల్డ్ షాప్‌లో ఏదైనా గోల్డ్ కొనాలనుకోండి, నీకు గోల్డ్ అవసరమైంది. నా దగ్గర కార్డ్ ఉందనుకోండి, నేను గోల్డ్ నీకోసం నేను కొనిపెడతాను గోల్డ్. హ్మ్. నాకైతే అది 45 డేస్ వడ్డీ ఫ్రీ గదా! ఓకే. నువ్విచ్చిన డబ్బులు నేను వాడేసుకుంటా. ఆ హ్మ్. డబ్బుతో నేను వాడేసుకుంటా 45 డేస్ వరకు. అలా ఉండేది. బట్ ఇప్పుడు రాను రాను రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. అంత ఈజీగా అలౌ చేయట్లేదు ఇంతకు ముందులాగా ఇప్పుడు. రైట్. అందుకని కార్డ్‌ని ఇప్పటికి స్టిల్ వాడుకోవచ్చు. దాన్ని హ్మ్. ఎఫిషియన్సీ‌గా వాడొచ్చు. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే నీకు 45 డేస్ క్రెడిట్ ఫ్రీగా దొరుకుతుంది. రైట్. అయితే సరే ఇప్పుడు చాలా మందికి 20,000 నుంచి 50,000 వచ్చే జీతం ఉంటుంది ఆ! గదా! అలాంటి వాళ్ళే మధ్య తరగతి కుటుంబంలో చాలా మందున్నారు. ఆ! సో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ ఎలా చేయాలి కదా! ఇన్వెస్ట్ మ్యాండేటరీగా చేయాలండి. ప్రతి హ్మ్. వ్యక్తి గూడా సాలరీ ఎంత అనే బదులు టోటల్ సాలరీలో ఎవ్రీ మంత్ 20% కంపల్సరీగా పక్కన పెట్టుకోవాలి. హుహు. అది ఇవాళ రేపట్లో అందరికీ స్మార్ట్ ఫోన్‌లున్నాయి గాబట్టి అండ్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఈజియెస్ట్ వే. హుహు. అందుకని మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఎవ్రీ మంత్ మీరు కంప్లీట్‌గా బిగినర్ అయితే గనక మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ తీసుకోండి. ఎంతో కొంత నాలెడ్జ్ ఉందంటే ఈక్విటీ ఫండ్స్ తీసుకోండి. అంటే మ్యాండేటరీ ఇది. ఎందుకంటే పెద్దోళ్ళ కన్నా చిన్నోళ్ళకి అది మ్యాండేటరీ. ఎందుకంటే రేపొద్దున ఏదైనా హెల్త్ ఇష్యూస్ చూసి నాకు 50,000 కావాలంటే ఎవరిస్తారు? హ్మ్. అదే ఇక్కడ ఫండ్ ఉందనుకోండి దాన్ని అమ్మేసుకొని అమౌంట్ తీసేసుకుంటాను. ఓకే. అయితే సార్ చిన్న చిన్నగా పొదుపు చేయాలి. ఆ! 500, 1000 సో, దీంతో ఇన్వెస్ట్ చేయాల్సిన ఏమన్నా మార్గాలున్నాయా? డెఫినెట్‌గా ఉందండి. మీకు బేసికల్‌గా మీకసలు ఏం తెలీదు స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం తెలీదు. ఇట్స్ హ్మ్. ఓకే. నియరెస్ట్ టు ద పోస్ట్ ఆఫీస్‌కెళ్ళండి. హ్మ్. ఆ పోస్ట్ ఆఫీస్‌లో బోలెడన్ని సేవింగ్స్ స్కీమ్స్ ఉంటాయి. హుహు. వడ్డీ రేట్లు తక్కువుంటుంది. హ్మ్. 70, 80% కన్నా ఎక్కువుండదు. హ్మ్. బట్ 100% గ్యారంటీ ఉంటది. నిన్ను గైడ్ చేస్తారు. హ్మ్. అందుకని దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కెళ్ళండి. వాళ్ళు నీకు రకరకాల పథకాలు చెప్తారు. హ్మ్. యావరేజ్ మీద అవి గవర్నమెంట్ స్కీమ్స్ బ్యాక్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అన్ని డెట్ ఫండ్సే ఉంటాయి. మీకు యావరేజ్ మీద ఒక 7-8% దాకా వడ్డీ వచ్చే ఛాన్స్ ఉందనమాట. అది. రెండోది బ్యాంకెళ్ళండి. బ్యాంక్‌లో డిపాజిట్ స్కీమ్ చెప్తారు. షార్ట్ టర్మ్ డిపాజిట్స్, లాంగ్ టర్మ్ డిపాజిట్స్. అవి కూడా నీకు యావరేజ్ మీద 6-7% వస్తాయి. అయితే 6-7% ఏ మూలకొత్తాయి ఇయ్యాల రేపట్లో? ఎందుకంటే ఇన్‌ఫ్లేషనే 6% ఉంది గదా! హ్మ్. అందుకని మీరు ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి ఫైనాన్షియల్ లిటరసీ. ఇవాళ ఓకే. రేపట్లో కాతుకుతో మ్యూచువల్ ఫండ్స్ అయితేనే చాలా కంఫర్ట్, కన్వీనియంట్ వే. ఎందుకంటే స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి కాబట్టి అందరికి. ఓకే. అందుకని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, మీ రిలేటివ్స్‌లో ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారేమో కనుక్కోండి. వాళ్ళని గైడెన్స్ తీసుకొని మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. హుహు. ఈ ఎందుకంటే ఇవాళ రేపట్లో యూట్యూబ్ వీడియోస్‌లో దొరుకుతుంది నీకు. హౌ టు ఓపెన్ ద మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అని చెప్తే. ఏదో ఒక మ్యూచువల్ ఫండ్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఏదో ఒకటి దాంట్లో పెట్టారనుకోండి. ఇయర్లీ యావరేజ్ మీద నీకు 12-15% పెరుగుద్ది. 5 ఇయర్స్ యావరేజ్ మీద ఉంటేనే. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా గాని ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవటం అనేది
ఇవాళ రేపట్లో మధ్యతరగతి వాళ్ళకి అండ్ బిలో మధ్యతరగతి కంపల్సరీ అనమాట మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మిగతా వాళ్ళు మిస్టేక్లు చేసినా సరి చేసుకోవచ్చు, వీళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వచ్చేది ఇన్కమ్ కొంచెం కదా, వచ్చేది ఇన్కమ్ కొంచెం, అండ్ సొసైటీ సపోర్ట్ కూడా పెద్దగా ఉండదు. కరెక్ట్. అందుకని సేవింగ్స్ ఉంటేనే వీళ్ళు సర్వే అవుతారు. అందుకని ఇంట్లో ఎక్కువ మంది వర్క్ చేయటం, ఖర్చులు తగ్గించుకోవటం, ఇన్కమ్ పెంచుకోవటం, ఈ పెంచిన ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్లకు మార్చుకొని మనీ గ్రో అయ్యేలా చూసుకోవటం, ఇవన్నీ కంపల్సరీ. రైట్.